హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారద గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే సార్. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ వెరీ ఫైన్ సార్. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్ మ్యామ్. యూనివర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లా ఆఫ్ అట్రాక్షన్ అనే బేసిస్ మీద, అంటే చాలామందికి విశ్వం యొక్క శక్తి ద్వారా ఎన్నో విషయాలు వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు అని, అది మనీ అయి ఉండొచ్చు, సంకల్పించిన ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్లోకి వాళ్ళని వెల్కమ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వానికి ఎంత శక్తి ఉంది చెప్తారా? విశ్వం అనేది ఈ రోజు నిన్న పుట్టింది కాదు సార్. విశ్వానికి చాలా శక్తి ఉంది. మన పూర్వీకుల నుంచి విశ్వాన్ని ఫాలో అవుతున్నారు. ఇది సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు పాపులర్ అవుతుంది, కానీ ఒకప్పుడు పాత జనరేషన్లో కూడా విశ్వాన్ని బాగా నమ్మేవాళ్ళు సార్. ప్రతి పంట పొలాలకి వెళ్ళేటప్పుడు కూడా విశ్వాన్ని, భూదేవి కూడా విశ్వంలాగా భావించి దండం పెట్టుకొని పొలాల్లో వెళ్ళేవాళ్ళు. అలానే ఇప్పుడు విశ్వం అనేది మనం చూసే వేని పట్టి ఆధారపడి కూడా ఉంటుంది సార్. మీరు ప్రతిరోజు విశ్వాన్ని మీరు ఏది అడిగితే అది ఇస్తుందంటే నమ్ముతారా సార్? ఖచ్చితంగా ఇస్తుంది అది. ఎలా అంటే విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా ఇమిడి ఉన్నాయి, మనల్ని అడగడం తెలియట్లేదు. దాన్ని ఒక ప్రాపర్ వేలో అడిగామనుకోండి, కంపల్సరీగా మనకి విశ్వము అన్నీ ఇస్తుంది. అదైతే నేను బిలీవ్ చేస్తాను సార్. నైస్ మ్యామ్. విశ్వాన్ని అడిగే విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడికి అయితే మనం గుడికి వెళ్ళి మొక్కుకుంటాం, అలాగా రకరకాలైన రిలీజియన్ బిలీఫ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ విశ్వం అనే కాన్సెప్ట్ కానీ, విశ్వంలో అసలు దేవుడా లేకపోతే విశ్వం అనేది ఒక ఏంటి, దాన్ని అడగడం ఎలాగా? విశ్వం అని మీరు దేవుడు అనుకుంటే దేవుడు, శక్తి అనుకుంటే శక్తి సార్. అది విశ్వం అనేది ఒక మ్యాజిక్, అది ఒక అద్భుతమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో మనం వెళ్ళి ఆస్వాదించాలంటే దానికి మనకి ఒక కెపాసిటీ ఉండాలి. అందరూ వెళ్ళి విశ్వాన్ని అడుగుతూ ఉంటారు, కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోయినప్పుడు అది ఇవ్వలేదు, అది విశ్వం లేదు అంటారు. ఇచ్చిన వాళ్ళు బిలీవ్ చేస్తారు. దాన్ని నమ్మాలి. మనం ఫస్ట్ విశ్వాన్ని నమ్మాలి అంటే మనం ఒక ప్రాపర్గా ఉండాలి. మన మైండ్ సెట్ కూడా అలా విశ్వాన్ని నమ్మే విధంగా ఉండాలి. ఏ పనైనా చేస్తే దాన్ని నమ్మకంతో చేసామనుకోండి, అదే పని మనం విశ్వంలోకి వెళ్ళి మనల్ని అదే రివర్స్లా మనకు తీసుకొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకుంటున్నాం, అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం ఉంది కదా సార్, ఆ టైంలో లేచి మీరు మెడిటేషన్ చేసుకోండి, మీ బాడీకి ఎంత ఎనర్జీ వస్తుంది. మీరు ఏదైనా అనుకోండి, ఆ టైంలో ఏదైనా అనుకోండి, ఒక బుక్ తీసుకొని చదువుకోండి, ఆ టైంలో మనకు ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మిగిలిన టైంలో ఎందుకు ఉండదు? అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. మార్నింగ్ టైం అయితే మనం బాగా చదివింది ఏదైనా కానీ ఫోకస్ చేయగలుగుతాం. అది చదివింది మనము మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి అది చదివింది మొత్తం మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. అది ఎప్పుడు అడిగినా మనకి ఇచ్చేస్తుంది. అలానే విశ్వం కూడా అంతే సార్. మనం ఏదైనా అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి ఏదైనా మనం ఒక విజువలైజేషన్ చేసామనుకోండి, ఇప్పుడు నాకు ఒక డబ్బు కావాలి, డబ్బు కోసం విజువలైజేషన్ చేయాలి అంటే నాకు డబ్బు ఏ ఏ సోర్స్లో వస్తుందో ఫస్ట్ థింక్ చేయాలి. ఎలా వస్తుంది, నాకు ఎంత కావాలి, ఏ విధానంలో కావాలి అని నేను రోజు దాని గురించి కలకంటూ ఉండాలి. దానికోసం నేను కలకంటే సరిపోతుందా సార్? దానికోసం నేను వర్క్ కూడా చేయాలి. ఆ వర్క్లో ఈరోజు నేను కొంత వర్క్ చేశాను, ఆ వర్క్ నుంచి ఇంకా ఎక్కువ రావాలి. ఒక్కరోజే 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకరోజే 1 కోటి రూపాయలు రావాలంటే అది విశ్వం ఎలా ఇస్తుంది సార్? ఏదైనా ఒక స్టెప్ బై స్టెప్పే నడుస్తుంది కదా. అలా విశ్వాన్ని అడిగేటప్పుడు కూడా మనము ఒక స్టెప్ బై స్టెప్గా అడగాలి. ఈరోజు నాకు ఇది కావాలి, నా విష్ ఇది, నా ఈ విష్ నేను బాగా చదువుకోవాలి, నా విష్ ఇది. లేకపోతే ఈరోజు నేను బాగా డబ్బు సంపాదించాలి, నా వర్క్లో నాకు విష్ నెరవేరేలాగా. మీరు ఇప్పుడు డబ్బు గురించి ఆలోచన చేస్తూ వెళ్ళారనుకోండి, మీకు ఎవరైనా పర్సన్ ఎదురవ్వచ్చు, మేడం మీరు ఏం చేస్తున్నారు, పలానా వర్క్ చేస్తున్నారా, రండి మా దాంట్లో కూడా చేయండి అని వాళ్ళు మనల్ని పిలిచి వర్క్ ఇవ్వచ్చు. అక్కడ కూడా మనకు మనీ వస్తుంది కదా సార్, అట్రాక్ట్ అవుతుంది కదా. రకరకాల ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. మీరు దేని గురించి కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా మనకు వస్తుంది విశ్వం నుంచి సార్. ఇదైతే బిలీవ్ చేయాలి. ఫస్ట్ మీరు విశ్వాన్ని అడగాలి, మీ వేలో మీరు అడగాలి. మీరు ఎలా అడగాలి? ఇప్పుడు ఒక తల్లి బిడ్డను ఎలా అడుగుతుంది? ఆకలి వేస్తే ఎంత ఆతృతతో అడుగుతారు, ఎంత ఆవేదనతో అడుగుతారు. కొంతమంది తల్లులు ఉంటారు, ఆ పిల్లలు అడగకనే పెట్టేస్తారు. విశ్వం కూడా ఒక్కొక్కసారి మనం అడగకనే కొన్ని ఇచ్చేస్తుంది సార్. ఇది మెరాకిల్స్గా జరిగిపోతుంది. ఒక్కొక్కసారి మనం అడిగితే కానీ విశ్వం కూడా ఇవ్వదు. తల్లి కూడా అంతే కదా, మనం అడిగితే కానీ అన్నం పెట్టదు కదా. ఆకలి అయిందా లేదా ఒక్కొక్కసారి గ్రహిస్తుంది, గ్రహించకపోవచ్చు. అలానే మనం తల్లిని బ్లేమ్ చేయలేం కదా, విశ్వాన్ని కూడా బ్లేమ్ చేయకూడదు సార్, బిలీవ్ చేయాలి.
అంటే ఇప్పుడు విశ్వాన్ని నమ్మడం ద్వారా మనం అనుకున్న కోరికల్ని సాధించుకోవచ్చు అని చెప్తున్నారు కదా. తప్పకుండా సార్. అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ కానీ లేకపోతే బిలీఫ్ చేశాక మనం అనుకున్న విషయాన్ని రాబట్టుకోవడం కానీ ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు 3 స్టెప్లు ఉన్నాయి సార్ ఇవి. మనం ఫస్ట్ విశ్వానికి మనకేం కావాలో అడగాలి ఫస్ట్. దానికోసం మనం ప్రతిరోజు తపన చేయాలి. ఇది ఏ కోరిక అయితే మనం కోరుకున్నామో, మీరు ఏదైనా అవ్వండి, అది మనీ కానివ్వండి, చదువు కానివ్వండి, ఒక లవర్ అయితే లవర్స్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానీ, చదువు గురించి కానీ, ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఏది అవ్వాలనుకుంటున్నారో, మీ గోల్ ఏముందో, మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా ఒక ప్రాపర్ ప్లాన్లో మీరు ఐడియా చేసుకోవాలి ఫస్ట్. ఆ ఐడియా మీద నాకు ఇది కావాలని ఉంది, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నాకు సక్సెస్ అవ్వాలి అని నేను విశ్వాన్ని కోరుతున్నానని మనం విశ్వాన్ని కోరామనుకోండి, అర్లీ మార్నింగ్ లేచి పడుకునేటప్పుడు, అర్లీ మార్నింగ్ మంచి ముహూర్తం, అన్ని పనులన్నీ అయిపోయాక నైట్ పడుకునేటప్పుడు నా గోల్ ఇది, నాకు ఇది కావాలి అని మనం విశ్వానికి చెప్పుకుంటూ పడుకోవాలి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ అప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ అవర్స్లోనూ నైట్ అవర్స్లో ఉన్నంత యాక్టివేషన్ మిగిలిన టైంలో ఉండదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. విశ్వానికి ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు, మైండ్కి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడ ఏదైనా అట్రాక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేసి మనము పీస్గా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఎన్నో థాట్స్ వస్తుంటాయి, దాని గురించి ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఏదైనా కలర్ ఉంది, మనకి ఏదైనా కలర్ఫుల్గా కనిపించింది అనుకో, ఆ కలర్ మనం ఎన్ని చోట్ల వెళ్తే కనిపిస్తుంది సార్, మన ఫేవరెట్ కలర్ అది. ఇప్పుడు బ్లూ కలర్ చూసామనుకోండి, అది ఫేవరెట్ కలర్ బ్లూ అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళా బ్లూ కలరే కనిపిస్తుంది. ఎందుకంటే నాకు దాని మీద ఇష్టం ఉంది కాబట్టి నేను చూస్తున్నాను. అది నా ఇష్టం మీ ఇష్టం కాదు కదా సార్. మీకు గ్రీనే కనిపించాలని లేదు, బ్లూనే కనిపించాలని లేదు, మీకు ఒక కలర్ ఉంటుంది. నాకేం కావాలి? డబ్బు కావాలి కాబట్టి నేను విశ్వానికి కూడా డబ్బే అడుగుతున్నాను. ఎక్కడ చూసినా డబ్బునే చూస్తున్నాను, డబ్బు గురించే మాట్లాడతాను, డబ్బు గురించే థింక్ చేస్తున్నాను. తినడము తాగడము అన్నీ కూడా నేను డబ్బుతోనే చేయాలి అని అనుకుంటున్నాను. నవే డేస్ డబ్బు కూడా చాలా ముఖ్యం కదా సార్. దాని గురించి నేను గోల్ తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా అది నాకు వస్తుంది. రావడం అనేది 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ కంపల్సరీ అయితే విశ్వం ఇస్తుంది. ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది ఉంది, దాన్ని పూర్తిగా అవలంబిస్తేనే మనం అనుకున్న రీతి అచీవ్ అవ్వచ్చు అంటారు. అవును సార్. ఇప్పుడు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సార్, బుక్స్ కొనుక్కుంటే అవ్వము కదా, ప్రాక్టీస్ చేయాలి, దానిపైన హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి, సిలబస్ ఎంత ఉందో చదువుకోవాలి, దాని కంటెంట్ పేపర్ తయారు చేసుకోవాలి, ఆ కంటెంట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అన్ని బుక్స్ కొనేసి అన్నీ చదివేస్తే అయిపోతుందా సార్? అవ్వం కదా. దానికి ఒక ప్లాన్ ఉండాలి. మనం కూడా విశ్వాన్ని ఏం అడుగుతున్నామో ఆ ప్లాన్ మనకు ఉండాలి, అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ప్లాన్ ప్రకారం వెళ్తే విశ్వం అన్నీ ఇస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే రాబోయే వెబినార్కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.